నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా గూడూరు పట్టణంలో నిర్వహించిన 2K రన్ లో పాల్గొన్న డీఎస్పీ గీతా కుమారి, సిఐలు, ఎస్ఐలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలి. గూడూరులో ఘనంగా ఏఐటియుసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. స్థానిక గడియార స్తంభం వద్ద జెండాను ఆవిష్కరించిన నాయకులు. శాస్త్రవేత్తల సలహాలతో సాగు చేస్తే మంచి ఫలితాలు. మనుగోలులోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతులకు సూచనలు ఇచ్చిన ఆ శాఖ ఏడీ శివనాయక్. ఘనంగా దివంగత ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు. గూడూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. దేశ స్వాతంత్ర్యం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని, ఆయన స్ఫూర్తితో నేటి యువత ముందుకు వెళ్లాలని డీఎస్పీ గీతా కుమారి సూచించారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో 2K రన్ నిర్వహించారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి మరియు పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని పోలీసు శాఖ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో 2K రన్ నిర్వహించారు. చిలకూరు జాతీయ రహదారి కూడలి ప్రాంతంలో ప్రతిజ్ఞ చేశారు. అక్కడి నుండి గూడూరులోని గడియార స్తంభం వరకు పోలీసులు, ప్రజలు 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ గీతా కుమారి మాట్లాడుతూ, అక్టోబర్ 31 అనగానే మనకు గుర్తుకు వచ్చేది సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అని తెలిపారు. ఉక్కు సంకల్పంతో దేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేశారని పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని ఆమె వివరించారు. ముందుగా మనకి అక్టోబర్ 31 అనగానే గుర్తొచ్చేది సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్డే. సో ఈ బర్త్డే గుర్తు పెట్టుకొని మనం ఏకతా దివస్ లేదా నేషనల్ యూనిటీ డే అని సెలబ్రేషన్ చేసుకుంటాం. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చెప్పాలంటే 2 to 3 years లో ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్. ఇతను ఎంతో కష్టపడ్డాడు మనకు ప్రిన్స్లీ స్టేట్స్ నియర్లీ 506 ఒక ప్రిన్స్లీ స్టేట్స్ ని మనకు ఇండియన్ యూనియన్ లో కలపడానికి. సో ద మెయిన్ మోటో లేకపోతే ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఏకతా దివాస్ ఏంటంటే వర్క్ హార్డ్ ఫర్ ద యూనిటీ, ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది నేషన్. సో ఇందులో భాగంగానే వేరియస్ డిపార్ట్మెంట్స్ ఈ యొక్క రన్ ఫర్ యూనిటీలో పార్టిసిపేట్ చేశారు. ఇంకా వేరియస్ కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే స్కూల్ స్టూడెంట్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దర్ ఏజ్. మా డిపార్ట్మెంట్లో వేరియస్ స్టేషన్స్ నుంచి లైక్ గూడూరు కానీ, చిలుక్కూరు, లైక్ వాకాడుకోట నుంచి వేరియస్ పార్టిసిపెంట్స్ వచ్చారు. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ కార్యక్రమంలో సిఐలు కిషోర్ బాబు, శేఖర్ బాబు, శ్రీనివాసులు, ఎస్ఐలు తిరుపతయ్య, పవన్, బలరామయ్య, సుబ్రహ్మణ్యం రాజు, షాజహాన్, పోలీసు సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నాయుడుపేట సబ్ డివిజన్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి మరియు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా 2K రన్ నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం సర్కిల్ ప్రాంతంలో అధికారులు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చెంచుబాబు, పురపాలక కమిషనర్ ఫజులుల్లా, ఎంఈఓ మునిరత్నం, సిఐలు సంగమేశ్వరరావు, బాబీ, ఎస్ఐలు నాగరాజు, ఆదిలక్ష్మి, శ్రీకాంత్, పిఎస్ఐ భాను, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. బారిస్టర్గా అంటే న్యాయవాదిగా ఉండి మహాత్మా గాంధీ గారి పిలుపుతోటి సత్యాగ్రహంలోకి, దేశ స్వాతంత్ర పోరాటంలోకి వచ్చిన తర్వాత
స్వాతంత్ర ఉద్యమంలో జైలుకి వెళ్ళి దేశం కోసం చాలా పోరాడి దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి మొట్టమొదటి హోమ్ మినిస్టర్గా, అంటే ఈ దేశ అంతర్గత రక్షణ చూడాల్సిన బాధ్యతగా ఉన్నటువంటి స్థాయిలో ఉండి, ఇందాక సార్ చెప్పినట్టు నిజాం గవర్నమెంట్ ఈ రాష్ట్రాన్ని దేశంలో ఇండియన్ యూనియన్లో కలవకుండా 564 సంస్థానాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండాలనేటువంటి ఆలోచించే క్రమంలో పోలీస్ సైనిక చర్య ద్వారా, పోలీస్ యాక్షన్ ద్వారా నిజాం నవాబుని, నిజాం రాష్ట్రాన్ని ఇంటిగ్రిటీ అనే మన దేశానికి ఉండాలి అనేది ప్రతి దేశ ప్రజల్లో, యువతలో ఇది మనసులోకి రావాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని జరుగుతుంది. ఇదే సందర్భంలో అక్టోబర్ 20 నుంచి 30 వరకు పోలీస్ అమరవీరుల దినోత్సవం. పోలీసులు మొట్టమొదటిసారి చైనాతో జరిగినటువంటి యుద్ధంలో సియాచిన్ గ్లేషియర్ వద్ద 1956లో 26 మంది పోలీసులు చనిపోతారు. దాన్ని గుర్తుపెట్టుకుని అప్పటి నుంచి ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. అక్టోబర్ 21న పోలీసులు చేసినటువంటి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆ కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా వారం రోజులు రకరకాల కార్యక్రమాలు జరుగుతుంది. దాంట్లో ఈరోజు కంక్లూడింగ్ డే, లాస్ట్ డే. సో దాంట్లో భాగంగా టూర్గా రన్ చేస్తున్నాం. శాస్త్రవేత్తల సలహాలు తీసుకుని సాగు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శివనాయక్ తెలిపారు. మనుబోలులోని కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మనుబోలులోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆ శాఖ ఏడీ శివనాయక్ అధికారులతో మాట్లాడారు. రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీ శివనాయక్ మీడియాతో మాట్లాడుతూ రైతులు రబీ సీజన్ లో దాదాపు 18,000 నుంచి 20,000 వరకు వరి సాగు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే 125 ఎకరాల్లో బీపీటీలకు సంబంధించి నారు పోసి ఉన్నారన్నారు. రైతులు బీపీటీలే కాకుండా KNM 1638, RNR 150, 48, 5204 రకాల వరి సాగులు చేయాలని, నవంబర్ తర్వాత నారు పోస్తే మంచి దిగుబడులు వస్తాయని తెలిపారు. లైసెన్స్ కలిగిన డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేయాలని, విత్తన శుద్ధి తప్పనిసరి అని ఆయన వివరించారు. నా పేరు శివనాయక్, సహాయ వ్యవసాయ సంచాలకులు పొదలకూరు. ఇప్పుడు మనకి రబీ సీజను స్టార్ట్ అయింది. నిన్నటి వరకు వర్షాలు ఉన్నాయి. ఇప్పుడు రబీ సీజన్లో మన మనుబోలు మండలంలో దాదాపుగా 18,000 నుంచి 20,000 ఎకరాల వరకు మనకి వరి సాగులో ఉంటుంది. ఇప్పటికీ ఒక 2.5 హెక్టార్లు అంటే 125 ఎకరాలు సరిపడా నార్లు పోసి ఉన్నారు. బీపీటీ 5204. ఇంకా రైతులు అంటే బీపీటీ కాకుండా KNM 1638 కానీ, RNR 5204 కానీ, 15,048 కానీ ఇప్పుడు మనకి నవంబర్ 10వ తారీఖు తర్వాత పోసుకుంటే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. గతంలో కూడా నవంబర్లో కాకుండా ముందుగా పోసిన వాళ్ళకి కొద్దిగా ముందు ఎన్నులు వచ్చి ఇబ్బంది పెట్టారు. అట్లా కాకుండా రైతులకు మేము తెలియజేసేది ఏంటంటే నవంబర్ 10వ తారీఖు నుంచి కనుక నార్లు పోసుకొని KNM కానీ, RNR వెరైటీలు మనకి నవంబర్ లాస్ట్లో కానీ లేకపోతే డిసెంబర్ మొదటి వారంలో నాటుకున్నట్లయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రైతులు కూడా మంచి విత్తనాలు ఎక్కడైతే మన లైసెన్స్ ఉన్న డీలర్ల దగ్గర మంచి విత్తనాలను తీసుకోవాలని చెప్పి రైతు సోదరులను కోరుకుంటున్నాను. విత్తనాలు తీసుకున్న తర్వాత కంపల్సరీగా విత్తన శుద్ధి చేసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా నారుమళ్ళు కూడా మంచిగా తయారు చేసుకొని నార్లు పోసుకొని మంచి నారును పెంచి మనం కనుక వేసుకున్నట్లయితే దిగుబడి రావడానికి అవకాశం. ఈ కార్యక్రమంలో ఏవో వెంకటకృష్ణయ్య సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర పాలకులు కార్మిక చట్టాలను హరిస్తూ కార్మికుల శ్రమను జలగల్లా దోచుకుంటున్నారని ఏఐటీయూసీ నాయకులు ధ్వజమెత్తారు. గూడూరు పట్టణంలో ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా స్థానిక గడియార స్తంభం వద్ద ఏఐటీయూసీ జెండాను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్ తదితరులు మాట్లాడుతూ కార్మికుల పక్షాన ఎల్లప్పుడూ నిలబడే ఏకైక యూనియన్ ఏఐటీయూసీ అని తెలిపారు. చికాగో నగరంలో 8 గంటల పని కోసం ఎంతో మంది కార్మికులు రక్తం చిందించారని, ఆ రక్తం నుండి పుట్టిన జెండాయే ఈ యూనియన్ అని పేర్కొన్నారు. బీజేపీ పాలకులు కార్పొరేట్ శక్తులకు కార్మికుల శ్రమను దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల కనీస వేతనం 26,000 ఉండాలని సుప్రీంకోర్టు ప్రకటించినా పట్టించుకోవడం లేదని వారు వివరించారు. పవర్ క్లాక్ సెంటర్లో ఏఐటీసీ ఆధ్వర్యంలో 126వ ఏఐటీసీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఆటో యూనియన్,
మున్సిపల్ యూనియన్, అలాగే భవన నిర్మాణ కార్మిక సంఘం అందరూ చేశారు. ముఖ్యంగా మన దేశంలో కార్మికుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన మొట్టమొదటి యూనియన్ ఏఐటియుసి. ఈ యూనియన్ను 1920లో ఇదే రోజున అక్టోబర్ 31న ఆవిర్భవించింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కార్మికుల కోసం, కార్మికుల హక్కుల కోసం అలుపెరిగిన పోరాటం చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ దేశంలో మతోన్మాద పాలకులు కార్మికుల హక్కులను హరించే విధంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక హక్కుల్ని కానీ అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఈ ఏఐటియుసి జెండా కార్మికుల పక్షం, కార్మికులు ఎక్కడుంటే, కార్మికుల సమస్యలు ఎక్కడుంటే అక్కడ ఏఐటియుసి జెండా నిలబడుతుందని చెప్పి మొట్టమొదటిగా ఈ భారతదేశంలో నిలబడిన జెండా, ఈ సంఘం ఏదైనా ఉందంటే అదొక ఏఐటియుసి అని చెప్పి కూడా గర్వంగా మేము ఈరోజు చెప్పుకుంటున్నాం. ఈరోజు కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రభుత్వంలో విధానాలు, ఆటో కానీ, బిల్డింగ్ కానీ, హమాలి కానీ, మిడ్ డే మీల్స్ కానీ, స్కీమ్ వర్కర్స్ కానీ, అనారోగ్య సెక్టార్ కానీ ఈరోజు పని గంటలు పెంచేశారు, పని ఒత్తిడి పెంచుతున్నారు, పనికి సరైన పద్ధతి కల్పించడం, పనికి తగ్గ వేతనం ఇవ్వట్లేదు. ఈరోజు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే నెలకి 26,000 ఇవ్వాలని చెప్తున్న గవర్నమెంట్ ఈరోజు 12,000, 10,000కి, 15,000కి పిఎఫ్ ఉండదు, ఈ సందే పని పద్ధతి ఉండదు. ఈ రకంగా ఎక్కడ కూడా ఎటువంటి ఆరోగ్య పద్ధతి లేకుండా ఈరోజు కార్మికుల రక్తాన్ని జలగల్లాగా పిలుస్తున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఈరోజు ఏఐటిసి ముందుండి పోరాటం చేస్తున్న ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు చూస్తుంటే కార్పొరేట్ బడా కంపెనీలు వచ్చేస్తున్నాయి, మీకు అన్ని రాయితీలు ఇస్తున్నాం అంటున్నారు, కానీ రాయితీలు ఇస్తున్నారు కానీ కార్మిక హక్కులు మాత్రం కార్మికులు ఏ రకంగా కూడా ఈరోజు న్యాయం జరిగే. ఈ కార్యక్రమంలో ఇన్సాఫ్ నాయకులు జమాలుల్లా, ఏఐటియుసి, మున్సిపల్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఇతర సంఘాల నాయకులు నారాయణ, రాఘవయ్య, మీరా సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. రైతుల సంక్షేమం కోసం సహకార సంఘాల ద్వారా సబ్సిడీతో ఎరువులు, విత్తనాలు కూటమి ప్రభుత్వం అందిస్తుందని సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు తెలిపారు. సైదాపురంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు ఎరువులు అందజేశారు. సైదాపురంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, ఏవో హైమావతి చేతుల మీదుగా రైతులకు సబ్సిడీతో ఎరువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం సబ్సిడీతో అందించే ఎరువులు, విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సొసైటీ కార్యాలయంలో 18 టన్నుల యూరియా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. మిగతా 9 టన్నులు ఆర్బీకే కేంద్రాల్లో పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులకు సీజన్ కావడంతో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీఎం చంద్రబాబు, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చర్యలు తీసుకుంటున్నారని ఆయన వివరించారు. మన గౌరవ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారి సూచనలతో సైదాపురంలో ఈ సొసైటీలో యూరియా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన సైదాపురం మండలానికి మొత్తం 18 టన్నులు సొసైటీకి, మిగతా 9 ఆర్ఎస్కేలలో 18 టన్నుల లెక్కన 400 బస్తాలు దింపడం జరిగింది. ఇంకా ఒక 4 ఆర్ఎస్కేలకి రావాల్సి ఉంది. రైతులకి సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా అందరికీ పంపిణీ చేయాలన్నదే ముఖ్యమంత్రి గారిని కానీ అలాగే మన శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారి ఉద్దేశం. దాన్ని మేము ఇక్కడ అందరు రైతులు ఇబ్బంది లేకుండా ఏఐసీ చైర్మన్గా నేను ఇక్కడ మన నాయకులందరూ కలిసి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా యూరియా కొరత లేకుండా చేయాలనేది ఉద్దేశం. అదేవిధంగా తగు మోతాదులో కూడా వేసుకుని ఎకరాకి 3 బస్తాల లెక్కన వాళ్ళు వాడుకోవాలి. అలా అందరూ రైతులు కూడా పాటించాలి. ఎంతంటే అంత యూరియా వేసిన దానివల్ల ఉపయోగం ఉండదు. మన శాస్త్రవేత్తలు, అగ్రికల్చర్ అధికారులు వీళ్ళు చెప్పిన విధంగా యూరియా తగు మోతాదులో వేసుకొని అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ ఈ యూరియాని ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేసి రైతులందరికీ ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ రోజున సైదాపురం మండల వ్యవసాయ బ్యాంక్ కేంద్రంలో ఈ విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు సబ్సిడీ పైన యూరియా రైతులకి బాగా అంటే ఉన్నటువంటి ఆర్కేపీలు 14 ఉన్నప్పుడు కూడా 14కి ఒక్కొక్క లారీ లెక్క దించారు. అంటే 400 బస్తాలు ప్రతి దగ్గర. అదే నుంచి 5,000 బస్తాల దాకా అందులో మొత్తం మీద వచ్చినాయి. ఇవన్నీ కూడా సక్రమంగా రైతులు వినియోగించేటట్టుగా అందరికీ కూడా నిమ్మ చెట్ల రైతులు కావచ్చు, అంటే వరి పైరు రైతులు కావచ్చు, అందరికీ కూడా
అందరికీ ఇబ్బంది లేకుండా చేయమని మన గౌరవ శాసనసభ్యులు ఇది కూడా రాగలిగిన ఆదేశాల మేరకు ఇక్కడ ఏఓ గారు, అదేవిధంగా సొసైటీ ప్రెసిడెంట్, ఏఎంసీ డైరెక్టర్ రాఘవరెడ్డి గారు, అదేవిధంగా మన టీడీపీ నాయకులు, రైతులు అందరూ కలిసి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాము. ఏ రైతులు కూడా యూరియా రాదని మాత్రం మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి యూరియా చెందే విధంగా ప్రభుత్వం కృతజ్ఞత ఉంది. బాబు గారు ఎక్కడే కానీ ముందుగానే అలర్ట్ చేసిన అధికారిని ఎక్కడే కానీ రైతుకి అనేది డిమాండ్ అనేది ఒక అపోహ అనేది రైతుల్లో ఉన్నది. అది ఎంత మాత్రము కాదు. మన ప్రభుత్వం వారు మన చాలా చొరవతోటి, మన ఎమ్మెల్యే గారి చొరవతోటి కూడా మనకి యూరియా అనేది అన్ని RSKలో కూడా ఎక్సెప్ట్ 4 RSKలు తప్ప అన్ని RSKలు మరియు సొసైటీ అన్నిటి కూడా 18 మెట్రిక్ టన్నుల విధంగా కూడా మనకి టోటల్గా 162 RSKs, 18 మెట్రిక్ టన్స్ సొసైటీకి టోటల్గా 180 మెట్రిక్ టన్స్ అనేది మన హైదరాబాద్ మండలంలో మనం పొజిషన్ చేయడం జరిగింది. కావున రైతు సోదరులందరూ కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు మీ యొక్క పొలం పాస్బుక్ మరియు ఆధార్ కార్డు, మీ యొక్క RSKs ఏవైతే రైతు సేవా కేంద్రాలు ఉన్నాయో ఆ రైతు సేవా కేంద్రాల పరిధిలో ఉన్నటువంటి గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద కానీ, ఎందుకంటే మనం సంపాదించుకుంటాము. అందరూ అడవిని కొట్టేస్తా ఉంటే ఇంకా అడవిలో ఉండేది ఏమున్నది? కాబట్టి మనం ధర్మం, న్యాయం, సత్యం, శోభం, సుందరం మనం కూడా జాగ్రత్తగా యూరియా వచ్చిందని అంత వేసి పాలు చేసుకోకూడదు. ఆర్గానిక్ టైప్లో వస్తున్నాయి ఇప్పుడు. దానివల్ల మనకి క్యాన్సర్లు, లేనిపోని జబ్బులు ఆలోచన వల్లే ఇవన్నీ రైతే ఇబ్బంది పడుతున్నాడు. రైతు రాజ్యం కావాలా. ఆ మోడీ గారు కూడా మంచి పథకాలు పెట్టున్నాడు, చాలా చేస్తున్నాడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన 3వసారి కూడా ఎన్నుకోగలిగినాడు. ఈ కార్యక్రమంలో సొసైటీ CEO శ్రీనివాసులు, నాయకులు KP రాజు, శ్రీనివాసులు నాయుడు, రాఘవరెడ్డి, సురేంద్రారావు, వెంకటగిరి నియోజకవర్గ SSL అధ్యక్షుడు బోయిన రమేష్ బాబు, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 41వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులరెడ్డి తదితరులు మాట్లాడుతూ దేశానికి ఇందిరాగాంధీ సేవలు ఎనలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలా చంద్రశేఖర్, చిల్లుకూరు మండల నాయకులు వేమయ్య, గూడూరు మండల నాయకులు సుబ్బారావు, బీసీ విభాగం నాయకులు గుంటమడుగు సుబ్బరామరాజు, సీనియర్ నాయకులు రావూరు బ్రహ్మయ్య, మూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రధాని ఉక్కు మహిళ కీర్తిశేషులు శ్రీమతి ఇందిరాగాంధీ గారి నిరుపమానమైన సేవలు మన భారతదేశం ఎన్నటికీ గుర్తుంచుకుంటుంది. వారి సేవల్ని నాటి తరం నాయకులు కానీ నేటి తరం నాయకులు కానీ స్ఫూర్తిదాయకంగా తీసుకుంటే మంచిది. జై హింద్. మరిచిపోలేనటువంటి మహిళ ప్రధానమంత్రి, ఈ దేశానికి ఎన్నో సేవలు అందించినటువంటి ప్రతి పేదవాడు ఈ రోజు ధైర్యంగా బయట తిరుగుతున్నాడు, ప్రతి పని చేసుకోగలుగుతున్నాడు అంటే ఆమె కల్పించినటువంటి భరోసా ఈ రోజు అని చెప్పి నేను చెప్పక తప్పదు. ఇందిరాగాంధీ గారు పేదలకు పొలాలైతేమి, ఇళ్ల స్థలాలైతేమి, పొలాలు చేసుకునేందుకు మోటార్లు అయితేమి అన్ని కూడా వాళ్ళకి సమకూర్చడం జరిగింది. విద్యుత్ కనెక్షన్లు అయితేమి, అదేవిధంగా వాళ్ళకి రావాల్సినటువంటి లోన్లు అయితేమి ప్రతి ఒక్కరికి సహాయం చేయడం జరిగింది. ఈరోజు ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఉక్కు మహిళ, భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో కార్యక్రమం చేయడమైంది. ఎన్నో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన పంచవర్ష ప్రణాళికను కొనసాగింపుగా శ్రీమతి ఇందిరాగాంధీ చేయడం జరిగింది. అలాగే బ్యాంకుల్ని జాతీయ చేయటం, దళితులకు, అట్టవర్గ ప్రజలకు ఇళ్ల స్థలాలు, పొలాలు కేటాయించడం, వాళ్ళకి మెరుగైన జీవితం కల్పించడానికి నిరంతరం పోరాటం చేసింది. ఆశాజ్యోతి శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన భారతదేశానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈరోజు దేశం అంతా కూడా తలుచుకుంటున్నాం. ఆమె ఆశయాలు, ఆమె ఆలోచనలు కాంగ్రెస్ పార్టీలో ఎన్నెన్నో మంచి పని చేసింది మహాతల్లాన్ని. కాబట్టి ఈరోజు ఆమె లేకపోయినా కూడా ఆశయాలు, ఆలోచనలు, ఆమె చేసిన పనులు శిలాశాసనంగా నిలిచిపోయాయి. ఇందిరాగాంధీ గారు ఈరోజు ప్రతి పేదవాడు ఇప్పుడు అన్నం తింటున్నాడు అని అంటే అది ఒక ఇందిరాగాంధీ వల్ల జరిగింది. ఈరోజు పేదవాడి నుంచి ధనికుడి వరకు బ్యాంకుకి పోయి కూర్చొని ధైర్యంగా పనులు చేయించుకొని 4 రూపాయలు డబ్బులు చేసుకొని బాగుపడుతున్నాయంటే అది ఒక ఇందిరాగాంధీ వల్లనే జరిగింది. అది కేవలం ఈ దేశం కోసమే ప్రాణాలు అర్పించినటువంటి మహనీయురాలని
ఆయనకి మా వర్ధంతి నివాళులు అర్పిస్తూ తమ్మినపట్నం వరద బాధితులకు బియ్యంతో పాటు ఇతర వస్తువులు అదాని ఫౌండేషన్ పోర్టు సహకారంతో ఇవ్వడం జరిగిందని, ఇందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కోట సతీష్ యాదవ్ తదితరులు పేర్కొన్నారు. చిలకూరు మండలంలోని తమ్మినపట్నం పంచాయతీ పరిధిలో మొంతా తుఫాన్ తాకిడికి అవస్థలు పడుతున్న గిరిజనులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్, పెంచలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీ, పార్టీ మండల అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి సూచనలతో ఒక్కో కుటుంబానికి బియ్యం, కందిపప్పు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, చక్కెర, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు శ్రీనివాసులు, నాయకులు భక్తాని రామయ్య, మేకల వెంకయ్య, సుబ్రహ్మణ్యం, విఆర్ఓ బాలాజీ, డీలర్ కరపయ్య, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఇక్కడ ఈ గ్రామంలో ఆ కండలేరు క్రీక్ దగ్గరలో ఉన్నటువంటి ఎస్టీ కుటుంబాలు అయితే వాళ్ళందరినీ కూడా వాళ్ళు పడే ఇబ్బందులు గమనించి మన తమిళపట్నం తెలుగుదేశం పార్టీ నాయకులు అయినటువంటి మరియు కోదమవరం దేవస్థానం చైర్మన్ అయినటువంటి సతీష్ గారు పెద్ద మనసుతో మీ అందరినీ అక్కడ షెల్టర్లో కళ్యాణ మండపంలో చేర్చి మీ అందరికీ కూడా ఆహార సదుపాయాలు కల్పించి మిమ్మల్ని అందరినీ ఆదుకున్నారు. ఈ అన్ని పరిస్థితులను గమనించినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ స్వాగతం పలుకుతున్నాము. మొన్న 27, 28, 29 తారీఖులో వచ్చినటువంటి మోదా తుఫాను కారణంగా మనం నష్టపోయినాము. దానికి పరిహారంగా మన ఎంఆర్ఓ గారు మరియు మన ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ పాసిన్ సునీల్ కుమార్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన ఎమ్మెల్యే గారు ఎక్కడైతే వర్షం వస్తుందో వర్షాపద ప్రాంతాలను సందర్శించమని మాకు ఫోన్లు ఎప్పటికప్పుడు గంట ఫోన్ చేస్తూ అక్కడ ఏం జరుగుతుందో, ఎందుకంటే మన ఎమ్మెల్యే గారికి స్పష్టంగా తెలుసు మన ఎస్టీ కాలనీ అంటే వెనకాల ఇటువంటి సమస్య అనేది మన శాసనసభ్యుల గారికి బాగా తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం అట్లాగే మా ఎమ్మెల్యే డాక్టర్ పాసిన్ సునీల్ కుమార్ గారి సూచనల మేరకు మిమ్మల్ని అందరూ కూడా 3 రోజులు అక్కడ మనుబోల్లోని జడ్పీ ఉన్నత పాఠశాలలో గూడూరులోని నందూస్ బ్యూటీ పార్లర్ అధినేత దేశిరెడ్డి నందిని విద్యార్థులకు అవగాహన కలిగించారు. మేకప్ ఎలా వేసుకోవాలి, ఎవరికి అవసరమో వాటి గురించి వివరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు అమూల్య కుమారి మాట్లాడుతూ విద్యార్థుల ఉపాధిని పెంపొందేందుకు వొకేషనల్ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో బ్యూటీ అండ్ వెల్నెస్ ఇన్స్ట్రక్టర్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల మనుబోలండి. నేను ప్రధానోపాధ్యాయురాలను మాట్లాడుతున్నాను. మరి మా పాఠశాలలో ఈ దినము బ్యూటీ అండ్ వెల్నెస్కి సంబంధించి గెస్ట్ లెక్చరర్గా మన మధ్య ఒక మేడంని మేము పిలుచుకున్నామండి. మా పాఠశాలలో వొకేషనల్ విద్య కూడా అభ్యసిస్తున్నారు పిల్లలు. వాటిల్లో మొదటిది వచ్చి బ్యూటీ అండ్ వెల్నెస్, రెండోది వచ్చి రీటైల్ అనేది. మరి మండలం మొత్తం మీద కూడా మనకు వొకేషనల్ విద్య మన పాఠశాలలో మాత్రమే ఉందని తెలియజేస్తున్నాము. మరి పిల్లలు చదువుతో పాటు కూడా వాళ్ళ స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి, ఆ స్కిల్ ప్రకారం వాళ్ళ నిత్య జీవితంలో వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి, పైగా రాబోయే దినములలో ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు వాళ్ళు ఆ స్కిల్ ద్వారా కూడా పోషణ జరుపుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మన ఎస్ఎస్ఏ తరపు నుంచి ఈ ఇద్దరు మాకు వొకేషనల్ ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారండి. ఈ ఇద్దరు ఇన్స్ట్రక్టర్స్ కూడా పిల్లలకి చక్కగా వాళ్ళు అభ్యసన నేర్పిస్తున్నారు. 84 మంది బ్యూటీ అండ్ వెల్నెస్ తరపున గర్ల్స్ అందరూ కూడా జాయిన్ అయి ఉన్నారు. ఇది పబ్లిక్ కూడా ఎగ్జామినేషన్ ఉంటుందండి. ఇది ఉత్తరోత్తర ట్రైనింగ్ సర్టిఫికేటు ట్రైనింగ్ చేయడానికి కూడా పిల్లలకి ఇది ఉపయోగపడుతుంది. అలాగే మనకు రిటైల్లో కూడా 84 మంది విద్యార్థులు చదువుతున్నారు. మరి వాళ్ళకు కూడా ఈ బిజినెస్ సంబంధించి రాగల రోజుల్లో నిత్య జీవితంలో కూడా ఆ స్కిల్ ఎలా ఉపయోగించుకోవాలనేది కూడా పిల్లలందరికీ కూడా చాలా అవసరమైన దినాలు ఇది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని పైనాపురం గ్రామంలో ఉన్న రేషన్ దుకాణం వద్ద చిన్న సంఘం గిరిజన కాలనీ వాసులకు కూటమి ప్రభుత్వం వంట సామాగ్రి పంపిణీ చేశారు. తుఫాను కారణంగా గిరిజనులు సర్వం కోల్పోవడంతో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కావలి మస్తాన్, టీడీపీ నాయకులు కృష్ణ, పంచాయతీ కార్యదర్శి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అమ్మా బుజ్జమ్మ ఏం ఇచ్చారు చెప్పు. 25 కేజీలు బియ్యం ఇచ్చారు,
కేజీ చక్కెర, కేజీ కందిపప్పు, కేజీ ఉల్లగడ్డలు, కేజీ నూనె, కేజీ ఎర్రగడ్డలు. అందరికి అన్నీ వచ్చాయి కదా? అన్నీ వచ్చాయి. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయం వద్ద కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు మహాన్యాసక రుద్రాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని అర్చకులు శ్రీనివాసులు తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం జరిగే ప్రత్యేక పూజలకు అందరూ హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించాలని ఉభయదాతలుగా మందాటి ఈశ్వరయ్య, సుభాష్ని వ్యవహరిస్తారని ఆయన వివరించారు. सर्वविघ्नहरं देवं सर्वविघ्नविवर्जितं सर्वस्मान् स्वदक्षिणया परिभुजा बाहुभ्यां शोधन्मणि परिदेधन्मनो हेतुष्मान्मुक्तिविश्वतः अधो रुद्रमन्यवतो कैशवे नमः नमस्ते अस्तु धन्मणि स्तंभर्णयोर्नायोर्ज्यां याचते स्पराता भागम् స్థానిక మనుబోలు చెల్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి యొక్క దేవస్థానం వద్ద కార్తీక మాసాన్ని పురస్కరించుకొని రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. విశేషించి సాయంకాలం ప్రదోష కాలంలో స్వామివారికి విశేష సుగంధ ద్రవ్యాలతో పంచామృతాలతో అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా మందాటి ఈశ్వరయ్య, సుభాషిణి గారు, మందాటి కోటి వాణి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉభయదాతలు వ్యవహరిస్తున్నారు. కావున 50 మంది భక్తులందరూ కూడా రేపు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించవచ్చు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేట ప్రాంతంలో ఉన్న బాలసదనంలో శుద్ధరాశి మధుశ్రీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తల్లిదండ్రులు పెంచలయ్య, మాధవి, కుమారుడు యశ్విన్ కుటుంబ సభ్యుల కోరిక మేరకు కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పిల్లలకు పంచిపెట్టారు. అనంతరం దుప్పట్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు శ్రీనివాసులు, ట్రస్ట్ ప్రతినిధులు గోపాల్, రమణయ్య, సురేంద్రబాబు, కోటేశ్వరరావు, చెంచయ్య, అరుణ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శుద్ధరాశి మధుశ్రీ వారికి మా అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గూడూరు 2వ పట్టణం బాల సాధన ఉండే పిల్లలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి ముఖ్య దాతగా మన మధుశ్రీ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు తల్లిదండ్రులైన పెంచులయ్య, మాధవి, అలాగే వాళ్ళ కుమారుడు బాలసదనం అనే కేంద్రంలో చిన్నపిల్లలు, పేద బిడ్డలు ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు శుద్ధిరాశి పెంచలయ్య, మాధవి గార్ల కుమార్తె మధుశ్రీ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క పేద బిడ్డలకి దుప్పట్లు పంచడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సహాయాన్ని చేసినందుకు పెంచలయ్య గారికి, మాధవి గారికి మంచి ఆరోగ్యం, మంచి ఆయురారోగ్యాలు కలగాలని. గూడూరు పట్టణంలో హైస్కూల్ రోడ్లో వెలిసి ఉన్న శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ పూర్ణస్థానేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా శివపార్వతులను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ధ్వజస్తంభంపై ఆకాశ దీపం వెలిగించి పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పైన కాలుతుందమ్మా, పైన దాకబాకండి కాలుతుంది. కూడా మూసింది ఎందుకంటే ఎవరు పాటుకోలేదు. సైదాపురంలో కొలువై ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి పూజలు చేశారు. మహిళలు పాల్గొని రాహుకాల పూజలు, కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహాకార్తీక దీపోత్సవం సమితి ఆధ్వర్యంలో గోడ పత్రికలు ఆవిష్కరించారు. భక్తులకు కోలాటాలు నేర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా శిరీషా నాయుడు, రామస్వామి, సురేఖ దంపతులు వ్యవహరించారు. ఓం శ్రీ మహాగణపదానుగ్రహ సిద్ధిరస్తు. పుష్పయాగం జరుగుతుంది. అందరూ శ్రద్ధగా భక్తిగా చేయండి. కార్తీక దీపోత్సవ సమితి 10-11 దాకా వచ్చేస్తే ఇంట్లో పని ఉదయం ఏమో ప్రతి వారం యోగాసనం ఊరికే కొంచెం ఒక్క నిమిషం. సరిగ్గా పెట్టలేదు ఇవన్నీ చెప్తాను. గూడూరు పట్టణంలో శుక్రవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 11,582 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 92,650 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,19,780 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 158 రూపాయల 80 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా గూడూరు పట్టణంలో నిర్వహించిన 2K రన్ లో పాల్గొన్న డీఎస్పీ గీతా కుమారి, సిఐలు, ఎస్ఐలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలి. గూడూరులో ఘనంగా ఏఐటియుసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. స్థానిక గడియార స్తంభం వద్ద జెండాను ఆవిష్కరించిన నాయకులు. శాస్త్రవేత్తల సలహాలతో సాగు చేస్తే మంచి ఫలితాలు. మనుబోలులోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతులకు సూచనలు ఇచ్చిన ఆ శాఖ ఏడీ శివనాయక్. ఘనంగా దివంగత ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు. గూడూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.